హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ కనపడుతున్న ఇసుక స్లాబ్కు తగిలించింది. స్లాబ్ వేయంగా మిగిలిన ఇసుక ఇది చాలా లావుగా ఉంది. కానీ ఇంటి వాళ్ళు ముందు ఆ ఇసుకతో ప్లాస్టింగ్ చేయని చెప్పారు. కానీ ప్లాస్టింగ్ అయితే అస్సలు పని చేయదు. అందుకే జల్లెడ పడుతున్నాము. ఈ జల్లెడ పట్టిన కూడా చాలా లావుగా ఉంది. అసలు ప్లాస్టింగ్ ఫిక్సింగ్ అయితే అస్సలు రాదు. ఎందుకంటే ఇసుక మొత్తానికి చాలా లావుగా ఉంది. అందులో రాళ్ళు, ఈ ఇసుకలో మెయిన్గా మట్టి కలిసింది. సిమెంటు అస్సలు అయితే కలవదు. మీరే చూడొచ్చు ఎంత లావుగా ఉందో. ఒకసారి చూడండి, చాలా లావుగా ఉంది. మేము జల్లెడ పట్టంగా ఇలా వచ్చింది. ఇది కొంచెం కానీ ప్లాస్టింగ్ చేసేటప్పుడు గోడకి ఖర్చుకోవడం అనేది ఛాన్సెస్ తక్కువ, ఖర్చుకోదు. మనం సిమెంట్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. సన్న ఇసుక అంటే ఒక బ్యాగ్ సిమెంట్కి వచ్చేసి 18 గంపలు ఇసుక వేస్తుంటిమి. కానీ ఇది లావు ఉన్నందుకు ఒక బ్యాగ్ సిమెంట్కి వచ్చేసి 16 గంపలు వేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఒక బ్యాగ్ మీద 2 గంపల ఇసుక తక్కువ అవుతుంది. అలా ఇంటి మొత్తం మీద చాలా నష్టం వస్తుంది. ఈ ఇసుక వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి సిమెంట్ ఎక్కువ ఖర్చు కావడం, ఇంకొకటి పనిచేసే వాళ్ళకి పని అయితే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఇది గోడకి అసలు సరిగ్గా ఖర్చుకోదు, అందుకు పని లేట్ అవుతుంది. ఈ లావు ఇసుక జల్లెడ పట్టింది 100 టకార్లు. ఆ 100 టకార్లో జల్లెడ పట్టినది 70 టకార్లు వచ్చింది. వేస్ట్ 30 టకార్లు వచ్చింది. అంటే మనకి లావు ఇసుక అయినందుకు వేస్ట్ 30 టకార్లు వేస్ట్ అయిపోయింది. సన్న ఇసుక అంటే ఆ 30 టకార్లు కానీ మనకు వచ్చేది. కానీ ఇక్కడ లావుదైనందుకు 30 టకార్లు వేస్ట్ అయిపోయింది. ఆ ఇసుక వేస్ట్ అస్సలు ఏమిటికి పని చేయదు. అది ఫ్లోరింగ్లకు దానిలోకి వాడుకోవాలి. ప్లాస్టింగ్ అయితే అస్సలు పని చేయదు. ఇలాంటి ఇసుకతో మీరైతే ప్లాస్టింగ్ చేయించుకోద్దండి, ఎందుకంటే చాలా వేస్ట్. ఈ ఇసుకలో మట్టి కలిసింది. ఆ మట్టిని కలిసినందుకు కానీ మనం ప్లాస్టింగ్ చేసిన కొన్నాళ్ళకే చిలుకలు వస్తాయి. తర్వాత మనం ఏం చేయలేము. అందుకే ముందు జాగ్రత్తతో మంచి ఇసుకతో వాడేదే మేలు. అందరూ ఏమవుతుందిలే సరిపోదులే అనే తీరులో ఇలాంటి ఇసుకతో ప్లాస్టింగ్ చేయించుకుంటారు. కానీ ఇలాంటి దానితో చేయించుకుంటే ఎక్కువ నాళ్ళ లైఫ్ రాదు. ఒకసారి మీరే చూడొచ్చు. ఈ ఫైనల్గా దీనికి ఫినిషింగ్ అనేది అస్సలు లేదండి. ఫినిషింగ్ మొత్తం లావుగా వచ్చేసింది. ఫినిషింగ్ అస్సలు కనపడట్లేదు, చాలా రఫ్గా ఉంది. ఈ ఇసుకతో చేసిన ప్లాస్టింగ్ మొత్తం ఇలాగే రఫ్గా ఉంది. మీరైతే ఇలాంటి ఇసుకతో అస్సలు చేయించుకోద్దండి, చాలా వేస్ట్ అయిపోతుంది. మొత్తం ఇలాగే రఫ్గా ఉంది. ఒకసారి మీరే చూడొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్.